హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. అలాగే ఎవరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారు అవుతారు. కనుక నేను చెప్పిన ఈ 2 పనుల్ని తప్పకుండా చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దయ్యాల కొంపలోనికి. రమ్య కొత్తగా ఉద్యోగం కోసం ఆంధ్రాలోని ఓ పాత ఫ్లాట్లోకి మారింది. ఆ ఫ్లాట్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఒక గదిలో మూలన ఉన్న పాత చెక్క అల్మారా మాత్రం విచిత్రంగా కనిపించింది. అద్దం కొంచెం పగిలిపోయి ఉంది. తలుపు పాతబడినట్లుగా మెల్లగా గీగిమని శబ్దం చేస్తూ మూసేది. మొదటి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆమెకు గట్టిగా ఎవరో ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపించింది. లైట్ ఆన్ చేసింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తలుపు వైపు చూసింది. అల్మారా తలుపు స్వయంగా కదిలింది. ఆమె దగ్గరికి వెళ్ళి చేతితో తాకగానే లోపల నుండి చల్లని గాలి తాకింది. చల్లని దుమ్ము ఆమె ముఖంపై పడింది. ఒక క్షణం ఆమెకు ఒక స్త్రీ స్వరం వినిపించింది. తెరవకు అని. రమ్య ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. భయంతో లైట్ ఆన్ చేసి కర్టెన్ల వెనుక చూసింది. ఎవ్వరూ లేరు. కానీ కిటికీ అద్దంలో ప్రతిబింబంగా వెనుక తెల్లటి చీరలో ఒక స్త్రీ నెమ్మదిగా తల వంచి నడుస్తూ కనిపించింది. తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. తరువాత రోజు ఆమె ఆ ఫ్లాట్ యజమానిని అడిగింది, ఈ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా అని. ఆయన కాసేపు మౌనం వహించి, ముందు ఇక్కడ సునీత అనే అమ్మాయి ఉండేది. ఆమె అల్మారాలో ఊరేసుకుంది. అప్పటి నుంచి ఎవరున్నా ఆ శబ్దాలు వింటారు అని చెప్పాడు ఆ యజమాని. రమ్య గుండెల్లో చల్లని వణుకు పుట్టింది. ఏంటి, ఈ నిజాన్ని ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? వెంటనే అల్మారా తీయించండి అంది. కానీ యజమాని హెచ్చరించాడు. అది తీసేస్తే ఆ ఆత్మ బయటికి వస్తుంది అని అన్నాడు యజమాని. రాత్రి 2 గంటలకి గడియారం చప్పుళ్ళు గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. రమ్య నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఫ్యాన్ ఆగిపోయింది. చల్లని గాలి గదిలో కమ్మేసింది. అల్మారా తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపల నుండి కత్తెరలతో ఎవరో గీస్తున్నట్లుగా శబ్దం వినిపించింది. ఆమె లైట్ ఆన్ చేసింది. లోపల ఒక తెల్లటి చేతి నీడ కనిపించింది. క్షణంలో ఆ చెయ్యి బయటికి వచ్చి తలుపు మూసేసింది. రమ్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. తరువాతి రోజు రమ్యకి స్నేహితురాలు జ్యోతి వచ్చింది. ఇద్దరు గదిలో మాట్లాడుతుండగా ఆ అల్మారా తలుపు స్వయంగా తెరుచుకుంది. జ్యోతి సరదాగా, ఇదేనా నీ భూతం అని అంది. రమ్య నవ్వింది. కానీ లోపల నుండి ఒక శవగంధం వచ్చి గదిని నింపింది. ఒక్కసారిగా లోపల నుంచి ఒక తలకిందులుగా వేలాడుతున్న స్త్రీ తల బయటికి వచ్చింది. జుట్టు కిందికి వేలాడుతూ కళ్ళు నల్లగా మెరిసి ఉన్నాయి. జ్యోతి కేకవేసి వెనక్కి పరిగెత్తింది. గదిలోని లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. చివరికి కేవలం అల్మారా లోపల అంధకారం మాత్రమే ఉంది. ఆ స్త్రీ తల మెల్లగా పైకి ఎగిసింది. తల కిందుగా గదిలో తేలింది. రమ్య పరిగెత్తి తలుపు వైపు వెళ్ళింది. కానీ తాళం బిగిసిగిపోయింది. బయటకు వెళ్ళనివ్వు అని ఆమె అరిచింది. అప్పుడు ఆ స్త్రీ భయంకరమైన నవ్వు నవ్వింది. నేను కూడా ఇదే అన్నానప్పుడు అని. క్షణంలో గాజు అద్దం పగిలి ముక్కలు రమ్య కళ్ళను చీల్చాయి. జ్యోతి భయంతో రాత్రి పరిగెత్తి బయటికి వెళ్ళిపోయింది. కానీ రోడ్డుపై కూడా ఆమెకు అదే స్త్రీ కనిపించింది. ప్రతి లైట్ పోస్ట్ కింద తలకిందులుగా వేలాడుతూ కారు హెడ్లైట్లలో ప్రతిసారి ఆ స్త్రీ కళ్ళు ఎర్రగా మెరిశాయి. జ్యోతి కారు తిరగబడింది. రాత్రి 3 గంటలకు పోలీసులు ఆ శరీరాన్ని కనుగొన్నారు. ముఖం విరిగి కళ్ళు తెరిచి ఉన్నాయి. రమ్య మళ్ళీ ఆ గదిలో ఒంటరిగా ఉంది. అల్మారా తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ప్రతిసారి ఆమె నిద్రపోతే లోపల నుంచి స్త్రీ కాలి చప్పుళ్ళు వినిపిస్తాయి. ఒక రాత్రి ఆమె ఫోన్ కెమెరా పెట్టి రికార్డ్ చేసింది. ఉదయం వీడియో చూసింది. రాత్రంతా ఒక తెల్లటి ఆత్మ ఆమె బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంది. కొన్నిసార్లు ముఖం దగ్గరికి వచ్చి గాలిని పీలుస్తూ ఉంది. చివర్లో కెమెరా వైపు చూసి, నేను నువ్వే అని అంది. రమ్య భయంతో పూజారి వద్దకు వెళ్ళింది. ఆయన గదికి వచ్చి చూసి, ఈ అల్మారా కేవలం వస్తువులది కాదు,
ఇది ఆత్మల తలుపు అన్నాడు. ఆయన మంత్రాలు చదివాడు. తలుపు స్వయంగా కదిలింది. లోపల నుంచి స్త్రీ, చిన్నపిల్లవాడు, ఒక ముసలావిడ, ఒక వృద్ధుడు, 4 ఆత్మలు బయటికి వచ్చాయి. ప్రతి ఒక్కరి మెడలో రక్తపు దారాలు వేలాడుతున్నాయి. పూజారి మంత్రాలు ఆపేశాడు. ఇవి కేవలం ఒకరి ఆత్మలు కాదు, ఇవన్నీ నిన్నే పిలుస్తున్నాయి అని భయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. రమ్య ఒంటరిగా గదిలో ఉంది. ఆత్మలు చుట్టూ తిరుగుతున్నాయి. చిన్నపిల్లాడు నవ్వుతో గోడపై గీస్తున్నాడు. బట్టల అల్మరాలో మరణమే తలుపు అని గదిలో రక్తపు గీతలతో అక్షరాలు కనపడ్డాయి. అద్దం మీద రమ్య ముఖం బదులు సునీత ముఖం కనిపించింది. నీ జీవితం నా శాశ్వతతో ముగుస్తుంది అని అద్దంలో నుంచి ఆమె చెయ్యి బయటికి వచ్చింది. రమ్య అరుస్తూ వెనక్కి పడిపోయింది. తరువాతి రోజు ఆమె శరీరం గదిలో కనబడలేదు. కానీ గోడ మీద రక్తంతో ఓ ఫోటో వేలాడుతుంది. అది రమ్యదే. పోలీసులు విచారణకి వచ్చారు. ఫ్లాట్ మొత్తం ఖాళీగా ఉంది. కానీ ప్రతి గదిలో ఎవరో ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించింది. ఒక పోలీస్ అల్మరా తలుపు తెరిచాడు. లోపల నుండి తెల్లటి చెయ్యి బయటికి వచ్చి అతని గొంతు పట్టుకుంది. చీకట్లో అతని కేకలు ప్రతిధ్వనించాయి. 3 నెలల తర్వాత కొత్త అమ్మాయి దివ్య అదే ఫ్లాట్లోకి వచ్చింది. అరే, ఇది చౌకగా దొరికింది. అదృష్టం నా పక్షంలోనే ఉంది అని తను అనుకుంది. రాత్రి ఆ గదిలో నిద్రపోతూ ఉండగా ఫ్యాన్ ఆగిపోయింది. తలుపు చప్పుళ్ళు మొదలయ్యాయి. ఆమె లైట్ ఆన్ చేసింది. అల్మరా తెరిచింది. లోపల రమ్య, జ్యోతి, సునీత ముగ్గురి ఫోటోలు తలకిందులుగా వేలాడుతున్నాయి. కింద ఎలా రాసి ఉంది, ఇప్పుడు నీ వంతు అని. దివ్య భయంతో వెనక్కి వెళ్ళింది. కానీ అల్మరా నుండి పొడవాటి జుట్టు బయటికి వచ్చి ఆమె కాళ్లకు చుట్టుకుంది. ఆమె కేకలు గదిని నింపాయి. ఆ జుట్టు ఆమెను లోపలకు లాగేసింది. తలుపు స్వయంగా మూయబడింది. బయటకి చల్లని గాలి వచ్చి గదిలోని లైట్లు పగిలిపోయాయి. ఆ రాత్రి తర్వాత దివ్య కనిపించలేదు. కానీ ఉదయం ఫోటోలలో 4వ ఫోటో వేలాడుతుంది. అదెవరిదో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అవును, అది దివ్య ఫోటో. కొన్ని నెలల తర్వాత కొత్త కుర్రాడు ఆ ఫ్లాట్లోకి వచ్చాడు. ఇది చాలా చౌకగా దొరికింది అని చెప్పాడు. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అల్మరా తలుపు తెరిచాడు. లోపల 4 ఫోటోలు వేలాడుతున్నాయి. అన్నీ తలకిందులుగా. కింద రాసి ఉంది, 5వ ఫోటో కోసం వేచి ఉన్నాం అని. అతను నవ్వి ఇవేంటో అని చెప్పి తలుపు మూసేశాడు. వెనుక నుంచి మెల్లగా ఒక స్త్రీ స్వరం వినిపించింది. బట్టలు సర్ది పెట్టమ్మా. తల తిప్పి చూశాడు. అతను వెనుక 4 ఆత్మలు తలకిందులుగా వేలాడుతూ గోడపై కదులుతున్నాయి.